ఇప్పుడు ప్రస్తుత దేశ పరిస్థితులలో మీలాంటి ఆధ్యాత్మిక గురువులు కానీ సాధువులకు కానీ ఉన్న కర్తవ్యం ఏంటి? ముందున్న కర్తవ్యం ఏంటి అసలు? అమ్మ అందరం కలిసి దేశాన్ని నిలబెట్టాలి. హిందుత్వం ఈ దేశానికి జీవగర్ర. రామాయణం పుట్టిన నేల, వాల్మీకి పుట్టిన నేల, తులసీదాస్ పుట్టిన నేల. అసలు ఇస్లాం క్రైస్తవం దీనికి సంబంధం లేని నేల. వాళ్ళు వచ్చి మనకు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? మనం 26 క్వశ్చన్లు ఇచ్చాం. ఇందులో ఏది ఇందాక A to Z అవేనా? ఇవే. ఒక మంచి అమ్మ ఉందా ఇస్లాంలో, క్రైస్తవంలో? అమ్మే లేనప్పుడు ఆ మతాలు ఎందుకు చెప్పు? అమ్మకానికి తప్ప. నాకు అమ్మ లేదు అంటే ఎలా? మీరు ఎలా అంటున్నారు? ఖురాన్లో ఏమన్నా ఉన్నారా? మా అమ్మ. ఇప్పుడు మనకున్నారు. అదే మా అమ్మ తెలుసు, అమ్మ తెలుసు, అది మీకు కూడా తెలుసు. అర్థం కాదు. మనం అమ్మ అంటే మన అమ్మ పేరు చెప్తాం. అవును. సీతమ్మ పేరు చెప్తాం. అవును. దొక్కా సీతమ్మ పేరు చెప్తాం. అవును. వాళ్ళు ఏం పేరు చెప్తారు? వాళ్ళ మతంలో బొమ్మే తప్ప అమ్మ ఎక్కడ ఉంది? మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, అవును, ఆచార్య దేవో భవ, అతిథి అతిథి దేవో దేవో భవ. ఓల్డ్ ఏజ్ హోమ్ కాన్సెప్ట్ ఆల్దే, కాన్వెంట్ కాన్సెప్ట్ ఆల్దే. మనం సిగ్గులేని వాళ్ళ వల్ల మనం ఎందుకు వెళ్తున్నాం మరి అందులోకి? సిగ్గులేక. చెప్పాను కదా, స్వాభిమానం లేని హిందువులు కమ్యూనిస్టుల కంటే, కాంగ్రెస్ వాళ్ళ కంటే, ఇస్లాం కంటే, క్రైస్తవం కంటే ప్రమాదం.